డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం మరియు రామచంద్రాపురం పురపాలక సంఘ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమల్లో తీవ్ర అక్రమాలు నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపించారు. రామచంద్రాపురం పట్టణ మున్సిపల్ పరిధిలో నివసించే గృహ నిర్మాణ లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెల్ల ఉండూరు, హసన్బాద, వెల్లసావరం తదితర గ్రామాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందనే విషయం వాస్తవమేనా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో గృహ నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుండి మెప్మా అధికారులు కాంట్రాక్టర్లకు భారీ మొత్తాలు వసూలు చేశారని తెలిపారు. శ్రీ బి వెంకటరమణ కాంట్రాక్టర్కు 86,63,000 రూపాయలు, శ్రీ కె శ్రీనివాసు కాంట్రాక్టర్కు 14,80,000 రూపాయలు, షేర్ బాల్ టెక్నాలజీ సంస్థకు 21,50,000 రూపాయలు మొత్తం కలిపి 1,22,93,000 రూపాయలు లబ్ధిదారుల నుండి వసూలు చేసినప్పటికీ ఇప్పటి వరకు గృహ నిర్మాణం ప్రారంభం కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. పేదల కష్టార్జిత డబ్బును ఇలా వసూలు చేసి ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గాని మెప్మా అధికారులు గాని ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై మరియు కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తాము ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 21/1/2026 తేదీన జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై జిల్లా కలెక్టర్ లేదా మెప్మా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిందేనని పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. To all of my journalist friends, both print and electronic media, ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఇదేంటంటే ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మందికి 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రామచంద్రపురం పట్టణానికి సంబంధించి ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను. వారికి వెల్లసావరం, ఏరుపల్లి, అసన్బాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్, సమాచార హక్కు కింద పిల్లి శివకుమార్ అనే ఒక అబ్బాయి అడిగితే వారు ఇచ్చిన రిప్లై. ఆ కాంట్రాక్టర్ ఎవరు అడ్రస్ లేదు, ఆ కాంట్రాక్టర్ ఉన్న అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. షేర్ వాల్ టెక్నాలజీ అని మనకి టిట్కో హౌసెస్ కట్టినప్పుడు వాళ్ళు చేస్తారు, షేర్ వాల్ కంపెనీ. మరి ఈ షేర్ వాల్ కంపెనీ వీళ్ళు ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి 21,50,000 ఇచ్చారు. ఈ అందరికీ ఉన్న అనుభవం ఏంటి అసలు? నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ అడ్రస్ రాయలేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వాళ్ళకున్న అనుభవం ఏంటో, వారు అసలు ఏం చేస్తారో, వారికి రామచంద్రపురం పరిచయాలు ఏంటో ఏమి ఎవరికి తెలియదు. దీనికి అంతకీ కారణం ఎవరంటే, రింగ్ లీడర్ ఎవరంటే శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి, హూ వాజ్ వర్క్డ్ యాజ్ మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ 30/10/2022 టు February 2024 కమిషనర్గా పనిచేశాడు. అతను చేస్తున్నటువంటి వైభవం ఇదంతా.
ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు చేయగలిగారంటే ఆ డబ్బులు వసూలు చేయకూడదు. మెప్మా పని ఏంటంటే, మెప్మా అంటే ఏంటి? మెషిన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, దట్ ఈజ్ మెప్మా. అదే రూరల్ ఏరియా అయితే సెర్ఫ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దట్ ఈజ్ ది సెర్ఫ్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండింటిని జాయింట్గా ఒకే గుడి కిందకి తీసుకొచ్చి వీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఈ రెండు కలపకపోతే కేవలం దేనికి అది ఇండివిజువల్గా చేస్తే వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ తొందరగా సేల్ అయ్యే అవకాశం లేదు, తొందరగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదు. వాళ్ళ ప్రాపర్టీని మనం నిర్మూలించే ఎలాగైతే రెండు ఒకే గుడికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ వారికి రూరల్ ఏరియాలో వారికి స్థలాలు ఇచ్చిన దానికి వీళ్ళకి సహకరించి ఈ డబ్బులు మొత్తం తీసుకుని ఇది ఇచ్చారు. ఇది సహజంగా అయితే ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణానికి డబ్బు ఉపయోగించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రుణాలు ఇచ్చి దీనికి వాళ్ళకి ఇల్లు కట్టడానికని ఆ కాంట్రాక్టులు అందరికీ ఇచ్చిన మహనీయుడు ఆనాటి కమిషనర్. సరే, దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సమాచారం తెలుసు. వారు కూడా ఇల్లు మంజూరు చేసి సిమెంట్ స్టీల్ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకి కొట్టబెట్టి కూడా పెట్టలేదు అక్కడ. అంటే ఏం చేస్తారు ఈ సిమెంట్ కానీ ఈ ఐరన్ కానీ? ఏమైంది? ఈ డబ్బులేమో వాడు పట్టుకుపోయాడు. ఈ ఐరన్ సిమెంట్ నాయకులు ఇల్లు కట్టుకున్నారు. పోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ లబ్ధిదారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు జైలు వాళ్ళపోయారు. ఏంటి అసలు దీని గురించి ఎందుకు ఎంక్వైరీ జరపరు? ఇన్ని సంవత్సరాలు అయిందే, 2-3 సంవత్సరాలు గతించిపోయిందే. ఈ 3 సంవత్సరాల్లో గతించిపోతే కనీసం దీని డబ్బులు వసూలు చేయాలనే శ్రద్ధ కమిషనర్ గారికి కానీ లేదా మెప్మా వారికి కానీ ఎవరికి దీని మీద ఆలోచన లేదు. అంటే ప్రభుత్వం డబ్బు ఎవరు దోచి తినేసినా పర్లేదు, మనం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది, నేనున్నప్పుడు చేయలేదు కదా అని ఈ కమిషనర్ గారు అనుకుంటున్నారు. దీనికి ఎవరు వసూలు చేస్తారు ఇప్పుడు డబ్బు? వీళ్ళకి ఇల్లు ఎవరు కడతారు? అంటే పేదవాళ్ళు భయ అయిపోవాల్సిందేనా అనేదే. అది అసలు దేనికి ఉపయోగించకూడదో దానికి ఉపయోగించారు. అది కూడా సక్రమంగా ఏమైనా చేయగలిగారా? అది సక్రమంగా చేయలేదు. పోనీ అధికారులను, మరో డిపార్ట్మెంట్ అధికారులను బలి చేయడం ఎందుకని ఊరుకున్నారా? అది చేయలేదు. అసలు హౌసింగ్ డిపార్ట్మెంటు నష్టపోయారు అధికారులు, ఇటు లబ్ధిదారులు నష్టపోయారు. పోనీ ఏమైనా ఇల్లు కనీసం మొదలు కూడా కాలేదు. అంటే ఇదంతా దాదాపు మొత్తం ఇదంతా 1,22,93,000. ఈ డబ్బు అంతా కైంకర్యం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పెట్టుకుంటారు క్లాసు? ఎందుకు రికవరీ చేయరు? నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ వస్తున్నాను కదా దీని మీద. విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు చేసి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలు అందరూ. అసలు ముద్దాయి ఎలాగో కమిషనర్ అసలు ముద్దాయి. ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బి వెంకటరమణ అతను ముద్దాయి, కె శ్రీనివాస్ కాంట్రాక్ట్ అతను ముద్దాయి, షేర్వాల్ టెక్నాలజీ. ఆ షేర్వాల్ టెక్నాలజీ కూడా ఎవరంటే గోల్డెన్ రాక్స్ కంపెనీ వారు. నలుగురు 5 కాకుండా వెనకాల ఉండే నడిపించిన నాయకులు వాళ్ళ ముందు రావాలి. ఇక్కడ వాళ్ళంతా చూసుకుని ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఐదర్ ది ఎంక్వైరీ మే బి కండక్టెడ్ ఐదర్ విజిలెన్స్ ఆర్ సిబిసిఐడి రెండిట్ల మీద ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు నేను కూడా లెటర్ రాస్తున్నాను. నేను ఎవరు ఎంతకాలం దోచుతుంటారు? ఎంతకాలం పీడిస్తారు ఈ పేద ప్రజలందరినీ? ఇక్కడ పేద ప్రజలను పీడించడానికి డైవర్ట్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మెప్మా డబ్బులు తీసుకొచ్చి డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధం వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఇచ్చేసారు. డబ్బు ఎక్కడికైనా వారు అడగలేదు. ఈ కుంభకోణానికి మందు కూడా బాధ్యత ఉంది కదా అక్కడ.